మీరందరూ అప్పుడప్పుడు ఆటోలా పోతూనే ఉంటారు కదా. ఎంతమంది పడతారు ఆటోలా? వెనక సీట్ల ముగ్గురు ఆరాంగా కూర్చొని పోవచ్చు. కొందరు డ్రైవర్లు ముంగట తనకు ఆటోకాలను ఈటోకాలను కూసోబెట్టుకుంటారు. వెనక ఇంకో ఇద్దరిని ఇరికిస్తాడు. స్కూల్ పిల్లలను తీసుకుపోయే ఆటో అయితే ఇంకో నలుగురిని కూసోబెట్టుకుంటాడు. కానీ గా డ్రైవర్ అన్న తన ఆటోలా ఎంతమందిని ఇరికిచ్చిండో చూస్తే షాక్ అవుతారు. 1 2 3 4 5 6 7 ఓరి నాయనో, పుట్టల నుంచి చీమల దండు బయటకు వచ్చినట్టే వస్తున్నారు కదా. 8 9 10 11 12 వామ్మో వామ్మో, ఇంకా వెళ్తున్నారు. ఓరో 13 14 15 16 17 18 19 20 ఓరయ్యో 21 22 23 అమ్మా అయిపోయినరా. లోపటి ఇంకెవరన్నా ఉన్నారా? ఆటో అనుకుంటానరో లారీ అనుకుంటానరో కదా దీన్ని. 23 మంది స్కూల్ పిల్లలను గోనె సంచిల చిత్తు కాగితాలు గుక్కినట్టు గుక్కిండి ఈ ఆటో డ్రైవరు. ఇంకా మీదికెంచి ఆటోకు అటు ఇటు టిఫిన్ బాక్సులు ఏలాడదీసిండు. నాగర్ కర్నూలు జిల్లాల ట్రాఫిక్ పోలీసులు ఈ ఆటోను ఆగబట్టి చెక్ చేసి షాక్ అయినరు. ఏందిరా వారి, నీకేమన్నా ధమాకున్నదా? ఇంతమంది పిల్లలను ఎక్కిస్తావా ఆటోలా అని ఆ ఆటోను సీజ్ చేసి పిల్లగాళ్ళందరినీ వేరే వెహికల్లో వాళ్ళ ఇళ్ళకి పంపించారట. ఈ డ్రైవర్కున వాడెత్తు మరి గింత ఘోరమా నొల్లా. రాంగ పోంగా ఆటోకేమన్నా అయితే ఆ పిల్లల పరిస్థితి ఏం కావాలి? అసలే ఈ నడమ టక్కర్లు ఎక్కువై పాడవుతున్నాయి. ఇంత రిస్క్ అవసరమా? ఆటో డ్రైవర్ కంటే సోయి లేదు, కనీసం ఆ పిల్లల తల్లిదండ్రులన్నా చూసుకోవాలి కదా అని కోపానికి రావట్టినరట. ఈ ముచ్చటెరికైనా అక్కడి పబ్లిక్.